డివివి బ్యానర్ నుంచి వచ్చినటువంటి ఓజీ సినిమా. పైగా సుజిత్ నాకు ఎప్పుడెప్పుడో త్రివిక్రమ్ గారు వచ్చి నాకు పరిచయం చేశాడు. ఈ అబ్బాయి టాలెంట్ గురించి నేను నిజంగా చాలా ఇదైపోయానని ఆయన చెప్పడం. సినిమా చాలా బాగా తీశానని చెప్పడం. ఇమ్రాన్ హష్మి గారికి తెలుగులో మంచి డెబ్యూ అవ్వడం. ఇట్లా అండ్ శ్రీయారెడ్డి గురించి ఆబ్వియస్లీ ఇప్పుడు సలార్‌లో ఆమె పర్ఫార్మెన్స్ ఆ రేంజ్‌లో ఉందంటే మళ్ళీ ఓజీలో ఇంకేం పెట్టారో అని చెప్పి ఇంకో క్యూరియాసిటీ. ఇవన్నీ కలిపి ఓజీకి ఒక మంచి హైప్‌నైతే తీసుకొచ్చాయి. అండ్ ట్రైలర్ చూసిన వాళ్ళైతే కొంచెం మిశ్రమ స్పందన వస్తుంది. అంటే అది ఉందని, ఇది లేదని ఇట్లా. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కంటే ఎక్కువ ఇమ్రాన్ హష్మీదే ఉందని ఆ ట్రైలర్‌లో అదే చూపించారని చెప్పి కొంతమంది అదొక ప్రాబ్లమ్. ఇట్లా ఎవరి ఎస్టిమేషన్స్ వాళ్ళు వేసుకుంటూ ఓజీకైతే వెళ్తున్నారు. మరి థియేటర్‌లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో మనకు 25కే తెలుస్తది. ఆ రోజు వరకే తాగాల్సింది ఇంకా 2 రోజులు. నిన్న మాత్రం ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవ్వలేదు. ఎంత వర్షం పడ్డప్పటికీ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా ఆ గొడుగులు పట్టుకొని వాళ్ళు మాట్లాడుతుంటే, శివమణితో డ్రమ్స్ చేయిస్తుంటే వీళ్ళందరూ కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు. వాళ్ళ కోసం ఏదో ఉండి లేనట్టు అంటే స్క్రీన్స్ పాడవుతాయని చెప్పి వాళ్ళు వేయలా. బట్ అయినప్పటికీ ఫ్యాన్స్ కోసం కాసేపు అలా ప్రదర్శించిన ఒక 2 మినిట్స్ ట్రైలర్. సో వాటెవర్ ఓజీకి అయితే భారీ హైప్ వచ్చింది. మరి దీన్ని ఎంతవరకు అది నిలబెట్టుకుంటుంది లేదు అనేది మాత్రం మనం థియేటర్‌లోనే చూడాలి.